బంగారు ఆభరణాల VA ఛార్జీలపై 50% తగ్గింపు. త్వరపడండి, అక్షయ లక్ష్మిని ఆహ్వానించండి. ది చెన్నై షాపింగ్ మాల్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. అమెరికాతో రెండో విడత చర్చల కోసం ప్రయత్నాలు జరుగుతున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ మొస్తఫా ఖమేనీ అగ్రరాజ్యానికి గట్టి హెచ్చరిక చేశారు. తమ శత్రువులకు ఘోర పరాజయాన్ని రుచి చూపించడానికి ఇరాన్ నౌకాదళం సిద్ధంగా ఉందన్నారు. హర్ముజ్ జలసంధిని తిరిగి మూసివేసిన అనంతరం మొస్తఫా ఖమేనీ అమెరికాకు ఈ సవాల్ విసిరారు. ఇరాన్ ఆర్మీ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సందేశం ఇస్తున్న మొస్తఫా యుద్ధ సమయంలో పశ్చిమాసియా ప్రాంతంలో ఇజ్రాయెల్, అమెరికా ఆస్తులే లక్ష్యంగా ఇరాన్ జరిపిన డ్రోన్ దాడులను ప్రశంసించారు. మరోవైపు ఉమ్మడి నిర్ణయం తీసుకునే వరకు అమెరికాతో ఎటువంటి చర్చలు ఉండవని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి సయీద్ ఖతీబ్ స్పష్టం చేశారు. ఏదేమైనప్పటికీ ఎవరి కోసమూ తమ హక్కులను వదులుకునే ప్రసక్తే లేదన్నారు. తమ ఓడరేవులపై అమెరికా విధించే ఎలాంటి దిగ్బంధాన్ని ఇరాన్ అంగీకరించబోదని, వాషింగ్టన్ ఆదేశాలను పాటించబోదని తేల్చి చెప్పారు. ఇతర దేశాలు ఎలా ఉండాలో చెప్పే అధికారం అమెరికాకు లేదని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి పేర్కొన్నారు.